మొహర్రం మనం మొన్న చూసాము. మొహర్రం ఊరేగింపులు ముంబైలో పెద్ద ఎత్తున ఎలుకల మందు పెట్టిన క్యాప్సూల్స్ అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్నారు. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఇది పెద్ద టెర్రరిస్టు ప్లాన్ వేశారని చెప్తున్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి పట్టుకోవడం వల్ల దాదాపు 15,000 మంది ప్రాణాలు కాపాడినట్టుగా చెప్తున్నారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఈ క్యాప్సూల్స్ ఎలా సంపాదించారు, ఆ పెట్టిన ఆ టెర్రరిస్టు ఎవరు, ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారంలో ఏ ఏ విషయాలు ఉన్నాయనేది చెప్పుకుందాం. ఇదేంటంటే ముంబైలో సౌత్ ముంబై అంటారు, బైకుల్లా ఏరియా. అక్కడ ఈ బైకుల్లా, డోంగ్రీ, రే రోడ్డు కారిడార్ అని ఉంటుంది. అక్కడ ఎక్కువగా మనకి షియా అండ్ బోహ్రా ముస్లిమ్స్ ఉంటారనమాట. వీళ్ళు మొన్న మొహరం రోజు మనకు తెలుసు, మనకు ఇక్కడ ఓల్డ్ సిటీలో కూడా చూస్తుంటాం, వాటితో కొట్టుకోవడం, దీంతో కొరడాలతో బ్లడ్ అంతా రావడం, ఈ పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ బ్లడ్ అయితే మనకి ఆ స్మెల్ కూడా బ్లడ్ స్మెల్ వస్తుంది. అక్కడ దగ్గర పోతే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది మనకు కూడా. అలాగా వాళ్ళు కొట్టుకుంటుంటారు అనమాట. సో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి క్యాప్సూల్స్ ఇచ్చాడు. ఆ క్యాప్సూల్స్ ఏమంటే ఇవి పెయిన్ కిల్లర్స్, ఆయుర్వేద మందు ఉంది దీంట్లో, మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుందని క్యాప్సూల్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సో పోలీసులకు అనుమానం వచ్చింది, ఎందుకు ఇక్కడ వచ్చి ఇలా ఇస్తున్నాడు, ఎవరితను అని. పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని అతను వివరాలు అడిగితే అతని దగ్గర 14,900 క్యాప్సూల్స్ దొరికాయి పోలీసులకు. అతని పేరు ఫయాజ్ నిసార్ హుస్సేన్ ప్రేమ్జీ, 39 ఏళ్ళు. అతనిది పూణేలో విమాన్ నగర్, BBA బిజినెస్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివాడు. అతనికి ఒక పెయింట్ షాప్ ఉంది, అంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అది. వాళ్ళ నాన్న ఎస్టాబ్లిష్ చేసిన పెయింట్ షాపుని నడుపుతా ఉన్నాడు. అతని దగ్గర అతనికి ఏమి ఆయుర్వేదం కానీ లేకపోతే యునాని కానీ ఇవేం తెలియదు. సో అందుకని పోలీసులకు చెక్ చేసి దాని డౌట్ వచ్చి ల్యాబ్లో చెక్ చేస్తే అందులో జింక్ ఫాస్ఫైడ్ అనే ఒక కెమికల్ ఉంది. ఆ జింక్ ఫాస్ఫైడ్ ఏంటంటే రోడెంటిసైడ్ అంటారు, అంటే ఎలుకలను చంపడానికి ఇది వాడతారనమాట. ఇది ప్రతి క్యాప్సూల్లో కూడా 1 గ్రాము ఈ జింక్ ఫాస్ఫైడ్ పెట్టున్నాడు. ఇలాగా 14,900 క్యాప్సూల్స్ ఉన్నాయి. తర్వాత పరిశీలిస్తే అతను ఆన్లైన్లో 30,000 క్యాప్సూల్స్కి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టున్నాడు. 50 కేజీల జింక్ ఫాస్ఫైడ్కి కూడా ఆర్డర్ పెట్టున్నాడు. సో రోజుల తరబడి వాటినన్నీ ఒక్కొక్క గ్రామును తూచి ఒక్కొక్క గ్రాముని దాంట్లో పెట్టి క్యాప్సూల్స్ రెడీ చేశాడు. దాని తర్వాత వాటిని నమ్మించడం కోసం బ్యాచ్ నెంబర్ వేయడం, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, తర్వాత లైసెన్స్ డీటెయిల్స్, తర్వాత వాటి అడ్రస్లు. UK అడ్రస్ ఉంది కొన్ని చోట్ల లక్నో అడ్రస్ ఉంది. దాని తర్వాత హెర్బల్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా వేశాడు దాని మీద. అంటే అవన్నీ చూస్తే అథెంటిక్ మందులాగే అనిపించే విధంగా అతను తయారు చేశాడు అనమాట. ఇదంతా కూడా ప్లాన్డ్గా కొంతకాలం ముందు నుంచే అతను ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చాడు. అతను పూణే అయినప్పటికీ ముంబైలో డోంగ్రీ ఏరియాలో ఒక చిన్న రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ ఈ పనులంతా చేస్తున్నాడు అనమాట. అతని దగ్గర కంప్యూటర్ ఇవన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఇతను ఇలాగ విచారిస్తున్న టైంలోనే అక్కడ బైకుల్లో హాస్పిటల్లో అర్లీ మార్నింగ్ 4 గంటలకు ఒక ముస్లిం అతను వచ్చి జాయిన్ అయ్యాడు. అతనికి వామిటింగ్స్, మోషన్స్ అంతా అయిపోయి పొత్తి కడుపు నొప్పి ఇవన్నీ సీరియస్గా వచ్చి జాయిన్ అయ్యాడు. అతను కూడా ఈ క్యాప్సూల్స్ తిన్నాడు అనేది పోలీసులకు అర్థమైంది. మామూలుగా ఏంటంటే మనకి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, పుచ్చకాయలు తిని 4 చనిపోయారు ముంబైలో. దాంట్లో కూడా ఈ జింక్ ఫాస్ఫైడే ఉన్నింది పుచ్చకాయల్లో కూడా. సో జింక్ ఫాస్ఫైడ్ అనేది 1 గ్రాము నుంచి 3 గ్రాముల వరకు ఎవరైనా తీసుకుంటే అది సివియర్గా వాళ్ళకి ఈ సింబలిక్ ఇవి ఉంటాయి, సిమ్టమ్స్ ఉంటాయి. అంటే పొత్తి కడుపు నొప్పి అవ్వడం, వామిటింగ్స్ రావడం, మోషన్స్ రావడం, విపరీతమైన అల్సర్కి గురి కావడం, ఇవన్నీ లక్షణాలు అన్నమాట. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.